డియర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. చాలా మంది మెటా అడ్వర్టైజ్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. మెటా అడ్వర్టైజ్మెంట్స్ చేసేటప్పుడు అకౌంట్ అనేది ఎందుకు సస్పెండ్ అవుతుంది? మెటా అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే, మెజారిటీ ఆఫ్ ది మెటా అడ్వర్టైజ్మెంట్స్ మనం యూజ్ చేస్తున్న ఫేస్‌బుక్ కావచ్చు, ఫేస్‌బుక్ మెసెంజర్స్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ థ్రెడ్స్, ఈ ఆల్ సోషల్ మీడియమ్స్ అంటే ఇప్పుడున్న మార్కెట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ బేస్డ్ కావచ్చు, 80% మెజారిటీ మెటాకు సంబంధించిన సోషల్ మీడియమ్సే ఉన్నాయి. ఓకే. అందుకని మార్కెట్‌లో మెటా అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇట్స్ ప్లేయింగ్ ద క్రూషియల్ టు గెట్టింగ్ ద లీడ్స్. ఆడియన్స్‌ని మనం ఎంగేజ్ చేయాలి అంటే. ఎందుకు మెటా యాడ్స్ అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది యాడ్స్‌ని క్రియేట్ చేయడానికంటే, దేర్ ఆర్ సర్టెన్ రూల్స్. ఓకే. వాట్ ఆర్ ద సర్టెన్ రూల్స్? ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రాపర్ ప్రొఫైల్ ఫోటో అనేది ఉండాలి. ఈ ప్రాపర్ ప్రొఫైల్ ఫోటోలో మన నేమ్ అనేది ఉండాలి. ఓకే. చాలామంది ఇక్కడ నేమ్ ఇవ్వరు. వాళ్ళ కంపెనీ నేమ్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు. విచ్ ఈస్ నాట్ సజెస్టెడ్. ఓకే. అలాగే ప్రొఫైల్ అనేది ఇట్ షుడ్ బి విజిబుల్. అలాగే కవర్ ఫోటో అనేది యాడ్ చేయాలి. ద రెస్ట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం ప్రాపర్‌గా ఇవ్వాలి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫేస్‌బుక్ అకౌంట్. దెన్ ఆఫ్టర్ ఫేస్‌బుక్ పేజెస్ అనేది మనం క్రియేట్ చేస్తా ఉంటాము. ఓకే. సో, ఫేస్‌బుక్ పేజెస్‌ని మనం క్రియేట్ చేసినప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ వి హావ్. ఇఫ్ ఐ గో విత్ దిస్ వన్, ప్రాపర్ పేజ్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ పేజ్‌కి సంబంధించిన ప్రొఫైల్ అనేది విజిబుల్‌గా ఉండాలి. క్లియర్‌గా ఉండాలి. దెన్ ద కవర్ ఫోటో కూడా చాలా విజిబుల్‌గా ఉండాలి. అబౌట్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. వాట్ ఈస్ ద అబౌట్ ఇన్ఫర్మేషన్? ఓకే. ఈ పేజ్‌కి సంబంధించిన ట్రాన్స్‌పరెన్సీ అని చెప్తాము. ఈ ఫేస్‌బుక్ పేజ్ అంటే ఇట్ ఈస్ మోర్ ఓవర్ ఏ బిజినెస్. ఈ డీటెయిల్స్ అనేది మనము ప్రాపర్‌గా యాడ్ చేసిన తర్వాత దెన్ వి గో ఫర్ ద మెటా అడ్వర్టైజ్మెంట్స్. ఇనీషియల్‌గా మనము ఇవేమి క్రియేట్ చేయకుండా డూప్లికేట్ నేమ్స్ ఇస్తాము, ఇన్ఫర్మేషన్ సరిగా యాడ్ చేయము. ఇలా కాకుండా ఎవ్రీథింగ్ అనేది మనం ఇలా యాడ్ చేసిన తర్వాత మెటా అడ్వర్టైజ్మెంట్స్‌కి ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌ని కనెక్ట్ చేయటము. అలాగే ఫేస్‌బుక్‌కి బిజినెస్ అకౌంట్ ఉంటే బిజినెస్ అకౌంట్‌ని క్రియేట్ చేయటము. ఇవి ప్రాపర్ ఆప్టిమైజేషన్ అనేసి అంటాము. ఓకే. ఒకవేళ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ ఉంటే మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయటము. ఈ ప్రాపర్ ఆప్టిమైజేషన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వి గో ఫర్ ద మెటా అడ్వర్టైజ్మెంట్స్. మెటా అడ్వర్టైజ్మెంట్స్ అప్పుడు మాత్రమే మనకి అకౌంట్ ఎలిజిబిలిటీలోకి వస్తుంది. ఇవి కంప్లీట్ కాకుండా మెటా అడ్వర్టైజ్మెంట్స్ అకౌంట్ ఓపెన్ కావట్లేదు అంటే దేర్ ఆర్ ద ఫ్యూ రీజన్స్. ఒకటి మనకి బ్రౌజర్‌కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు, ఆర్ ఎల్స్ అకౌంట్ అనేది సస్పెండ్ అన్నా అవుతుంది. లేదంటే అకౌంట్‌లో టెక్నికల్ గ్లిచెస్ ఉంటాయి. టెక్నికల్ గ్లిచెస్ అంటే ఇట్స్ మోర్ ఎవర్ అగైన్ సర్వర్ రిలేటెడ్ అన్నా ఉంటుంది. ఓకే. ఇన్ఫర్మేషన్ ప్రాపర్‌గా ఇచ్చిన తర్వాత మనకి 100% మెటా యాడ్స్ అనేది మనం వి కెన్ రన్. ఇవేమి కరెక్ట్‌గా లేకపోతే మెటా యాడ్స్ అనేది సస్పెండ్ అవుతుంది. ఓకే. దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వి హావ్ టు అండర్‌స్టాండింగ్. ఎందుకంటే బిగినర్స్‌కి చాలా మంది అకౌంట్స్ సస్పెండ్ అవుతూ ఉంటున్నాయి. సస్పెండ్ అవ్వడానికి రీజన్ ఏందంటే ప్రాపర్ డీటెయిల్స్ మనం ఫేస్‌బుక్‌కి ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. So do the best practice with the digital PVR Alpha community and all the best.